సాపల కూర నాకు తినబుద్దైతందే నా పిల్లం వండు అంటే నాకు గింత కూడా అండుతలేదు కట్టుకున్న మొగన్ని నువ్వు సాపల కూర తొండాటలు ఆడతాడు అగో ఈ బాగా నెత్తి మీద తోలేసుకొని పాటలు పాడతాడు పిసలేసిందా ఏమన్నా ఇంతగనన్న నువ్వు వండరాదే పెళ్ళవా గింతనన్న నువ్వు వండరాదే పెళ్ళవా చేపల కూర మంచిగా పులుసు పెట్టుకొని బావా ఏమైంది చేపల కూర అని పాట పాడుతాను పాడకపోతే ఏం చేయాలరా నేమన్నా నువ్వు వండి పెడతావేంది మీ అక్క ఇంట్లో ఎట్లా అండి పెట్టది ఈ పాటలన్నా కడుపు నింపుకుంటారా ఈ పాటలన్నా కడుపు నింపుకుంటారా ఆగో నువ్వు అడిగితే అక్క అండి పెట్టదా బావా మరి విచిత్రం చేస్తావు నువ్వేదో అక్క కోపం హత్య పని చేసినావు కానీ ఏ నేనేం చేసిండ్రా నేనేం చెయ్యాలే నువ్వేం చేయకపోతే అక్క ఎందుకు వండి పెట్ట బావా నువ్వేదో కోతి పని చేసినావు కానీ ఏ నేను కోతి పని ఏం చేయలేదురా నువ్వు అడిగినవి కాబట్టి నేను చెప్తా నేను అయితే పనికి పోయి రంగా 1 కిలో చేప తెచ్చిన మీ అక్క అండింది మంచిగా పాత చింతపండు ఇసుకి దగ్గరికి కొత్తిమీర ఉల్లాకేసి కమ్మగా అండిందిరా దరిద్రుడా అండినాక అది బయట పని ఉన్నది అనిపోయింది పోయి వచ్చే వరకు 4 నడువులు తిన్నా దానికి తోకుండు తలకాయ ఉంచిన గంతే అవ్వ తోడు అప్పటిదాన్ని చేపల కూర అంటే అంటుతలేదురా అందుకే బావా నిన్ను అందరు కౌసు కొట్టాడు అని అంటారు ఏందిరా వారి ఒక్కడేసారి పిడాత గంట మాట అంటివి లేకపోతే ఏంది బావా అన్ని నడుములు నువ్వే తింటావా అక్కకు ఒకటని ఉంచితే అయిపోవా ఉంచుదామనుకున్నారా బామ్మారిది అది కూర కమ్మగా అన్నుట్లా ఉన్న నడువులన్నీ నేనే తిన్నా తోకుండా తలకాయ తింటే ఏమున్నదిరా అందుకే నువ్వు తోకును తలకాయ ఉంచినా అని అంటలేదు మరి మీ అక్క చేపల కూర అన్నానంటే నేనేం చెయ్యాలరా చెప్పురా బామ్మారిది చెప్పు చేసిందంతా చేసి నా తోడ పట్టుకొని ఊపుతాను నేనేం చేయాలి నాకు ఇప్పుడు చేపల కూర తినబుద్ధి అవుతుంది ఏం చేయాలి చెప్పు మరి మీ ఇంట్లో కత్తవా చెప్పురా చెప్పు నేనేందుకండి కత్తా అక్క చేపల కూర వండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలి చెప్పు ఈసారి తలకాయతోగా నువ్వు తిను అక్కకి నడుములే ఇంకోసారి అడిగినప్పుడల్లా అండి పెడుతుంది మీ అక్క ఇది చెప్పిన ఐడియా మంచిగా ఉన్నది ఫస్ట్ అయితే అది చేపల కూర అండని ఏమైంది అర్థమైందా ఇంకేంది పోదాంపా చెప్తావారా మీ అక్కకు చెప్తాపా అరే బామ్మారిదిగా నువ్వు చెప్తే మీ అక్క అంటుంది అంట వారా మా ఎత్తా అని నడుములు అయితే నువ్వు తినకు నేను తినా మీ అక్కకే ఎత్తా మీ అక్కతోటి నువ్వు చేపల కూర అందించావనుకో నువ్వు కూడా మాతోటే తింటురా మీ అక్కకు 2 నడువులు నీకు 2 నడువులు ఎత్తా నీ తలకాయతో ఒక తింటా సరేనా తిన్నా తీరం మడుతలే కూసున్నా తీరం మడుతలే ఎవరున్నా తీరం మడుతలే ఎక్కడున్నా తీరం మడుతలే బాగైతుందే నీ ఆదిల మనసంతా మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంతా బాగైతుందే నీ ఆదిల మనసంతా మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంతా రవలి అక్క రవలి అక్క రవలి అక్క రవలి అక్క రవలి అక్క ఏంది గట్ల ఊరుకుంటా చీరు ఓ అక్క చేపల కూర కావాలని చెట్ల కింద పాటలు పాడతాడు కదా బాగా అంటి పెట్టపోయినావు ఏంది చేపల కూర అండలేదు అయినా ఒక పనికి ఈ కప్పముతో నీకి చేపల కూర అండితే నడువులన్నీ వింటాడు అట్టి తోక నాకెత్తాడు చెప్పు ఓ అక్క బాగా నాతో చెప్పిండే తలకాయతో బాగా తిని నడువులన్నీ నీకెత్తాడ చిన్న పోరుడు వేసినట్టు ఎడతాడు ఏంది చిన్న పొరడు ఏడ్చినట్టు ఎడతాడా ఈ నల్లమొక్క పని గురించి నీకేం తెలుసురా కూర కోసం ఎన్ని నాటకాలైనా ఆడతాడు ఈ మనిషి అరే బాగా చూస్తే గోస అనిపిస్తాంది పాపం అండరాదే ఓ
ఓరు తమ్ముడు నీకు గీన గురించి తెలియదురా? గీన మాటలు పట్టుకొని గీడి వరకు వచ్చినవారా? పో మీ ఇంటికి పో. ఏమైందిరా బామ్మారిది? నేను చెప్పినట్టు బావా, నేను చెప్తే మాట్లాడుతుందంటివి. ఏమైందిరా? అండదంటాను ఇప్పుడు ఏం కదా? నాకు అండకపోతే నేనేం చేయాలి? నేనేమన్నా కొనుకొచ్చి ఇవ్వాలనా? ముందుగానే నడుములన్నీ అక్కకెత్తే అయిపో. నేను పోతానా మా ఏది ఇస్తాం వారి నువ్వు కూడా ఉత్తకేసావు అన్నారా? అబ్బా రావాలి ఏదన్నా కౌసన్ రాదే, నాలుకంతా గుంజుతుంది, నోరంతా తప్పబడ్డది. అంటుదేమైతుంది? అంటుదేమైతుంది? ఇంకోసారి కౌసు గీసు అన్నావనుకో విడాకులు ఇస్తే చెప్తానా, విడాకులు ఇస్తే చెప్తానా. నీకు విడాకులు ఇచ్చి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా. ఏమనుకుంటారో ఊకే కౌసాండు కౌసాండు కౌసాండు. తినకపోతే సత్తా ఏంది కౌసు? నీ అవ్వ కౌసండు అంటే విడాకులు ఇచ్చి నీ అవ్వగారింటికి పోతామానే? నేను సాయంత్రం నాకు ఇంటికి రానే రాను. నేను అన్నమేది నా చూడు, నేను అన్నమేది నా చూడు. గాలి చిరుగాలి నేను పిలిచిందెవరమ్మా, ఎల్లేది దారి అది ఎవలకు తెలుసమ్మా. సాయంత్రం అయితే నువ్వే వస్తావు పో. చిలుక ఏ తోడు లేక ఎడేరమ్మ ఎంటరి నడక తెలిచి అడుగేసినాకే ఎడారమ్మ ఆశల నెనక. చేపల కూర అండు అంటే విడాకులు ఇస్తదట, గీసుంటి పెళ్ళన్ని నీ నేడా చూడలేదమ్మా. చిలక ఏ తోడు లేక ఎదేదమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినాకే ఎడారమ్మ ఆశల వెనుక. చిలకలేదు గిరకలేదు, తొక్కో గిక్కో వేసుకొని తింటా, కడుపులో కాలుతాను. నేను చేస్తా. అగో మా అమ్మ ఫోన్ చేస్తాను. హలో అమ్మ, మంచుకున్నావా అనే? మంచిగానే ఉన్నాం బిడ్డ. చెప్పే. ఏం లేదే, రాత్రి అంతా కళ్ళలో కనిపించినావు. అవునా? ఇంటికాడనే ఉన్నారా బిడ్డ? ఇంటికానే ఉన్నావమ్మా. అత్తావా మరి ఇంటికి? వచ్చి చూసిపోతానే. సరే దా మరి, నీకు ఇష్టమైన జుట్టుకోడి కూర వండుతా. అయ్యో జుట్టు కోడి అండితే అల్లుడు ఉంచుతాడా అనే? ఏ అని ఇప్పుడు లేడు, అని అసలుకి టైం పడితే కానీ దా అమ్మా, నీకు మంచి జుట్టుకోడి కూర వండుతా. నీకు ఇష్టం కదా? నువ్వు గట్టినే అంటావు బిడ్డ, పేరు నాది తినేది అల్లుడు. అని రాకముందు తినిపోద్దా? సరే బిడ్డ, అత్తనా మరి? సరే. మా అమ్మ వచ్చే వరకు జుట్టుకోడి కూర వండి పెట్టాలి. నాకు ఎంత ఇష్టమో. ఆ నల్ల మొక్క పూట రాకముందే జల్ది అండి పెట్టాలి మా అమ్మకు. మా అల్లుడు ఇంటికాడ లేడట, జుట్టు కోడి కూర మంచిగా తిని రావాలి ఆయన రాకముందు. ఏ తొందరగా అల్లుడు వస్తే ఆయనతో తినాలి. సరే ఎత్తా నాగమ్మ. అబ్బా శంకర్ బావ లేనట్టున్నాడు. చిన్న మత్తుడితోటే కౌసుకూర వండుతుంది అక్క. ఈ ముచ్చట శంకర్ బావకి చెప్పాలి. బాగా కలబడతాను. బావా ఏందిరా మోసపోసుకుంటూ కత్తాను? ఏమైంది? బావా నువ్వు కౌసండమంటే అక్క అండలే కదా, వాళ్ళ అమ్మచ్చుడితోటే అండి తింటారు వాళ్ళు. ఏంది నువ్వు చెప్పేది నిజమారా? కౌసండు కొని తింటారా? అవును బావా, ఇప్పుడే వేసుకుంటా, చెప్పను పో నువ్వు. సరేరా. వచ్చిండే బిడ్డ అల్లుడు. ఈ నలుముకు పొడుగు సాయంత్రం దాకా రానన్నాడు, అప్పుడే వస్తాడు. నువ్వెప్పుడు వచ్చినా? నల్లముకు పొడ సాయంత్రం దాకా రానన్నావు కదా, అప్పుడే ఎందుకు వచ్చినావు? అయింది వచ్చిన ఇటీ అత్తకు పనులు ఉన్నాయని లెగ్ పీస్ చేసిన అత్తకు పులుసువై అబ్బా కొడుక
నీసు లేదన్నా మీ ఎవరాగానే నీ బయటికి పోయి చూసి మంచిగా జుట్టు కూడా కొట్టించుకొచ్చావానే. నేను అన్నానా నీకేమన్నా అల్లుడు అసలు తినడియాడు అని చెప్పిన. అల్లునే కాక నీ ముక్కలు తింటా నువ్వు పులుసు తిను. మా అమ్మ పులుసు తినాలా? ఎవరి నెవకయ్యే బిడ్డ అల్లుడు వచ్చిండు కదా, అల్లునికి ముక్కలే నాకు పులుసు పోయి అల్లునికి సాలనే జాలది, అల్లునికి సాలనే జాలది. ఏం జాగ్రత్త నల్ల మొగపోనికి ఎంత తిన్నాక అంతే అంటాడు. పులుసు పులుసరాయి. అబ్బ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 ా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నేమన్నది సన్నాస దరిద్రుడా. మా అత్త ఎంత మంచిది, అల్లుని మనసు అత్త అర్థం చేసుకునేది. అత్త అంటే గట్లుండాలి. అత్తకు పులుసు, అల్లునికి ముక్కలు ముక్కలు. నీ పండు నొత్తే అత్త నువ్వు లెగ్ పీసులు తినద్దు, గతిగా నీకు పులుసు అన్నా. అల్లుడు ఏది పోతే నీ మంచిదే కదా. దేన్ని గిట్ల తింటాను. ఏమున్నాయి లేనికి పులుసునే కొంచెం అయితే ఆ పులుసు కూడా ఉండదు. మళ్ళీ వేసేసాడు మళ్ళీ వేసేసాడు. ఎత్తన పట్టు. ఇది లెగ్ పీస్ అత్త. దీన్ని ఎట్లా కొరకన్నంటే నువ్వు ముసల్దాను కదా నీ పండ్లు నొత్తాయి, నువ్వు ముసల్దాను కదా నీ పండ్లు నొత్తాయి. ఇంకా అమృతం పనులు ఉన్నప్పుడు మంచి వచ్చినావు అతను. సాయంత్రం దాకా రాడనుకున్నా, అప్పుడే వచ్చిండు నల్ల మొగపోడు. అత్త ఏం చూస్తానో తిను కడుపు నిండా. ఇంట్లో ఏం ఉంచిన వాళ్ళుడు ఏం తినాలి? అలా ఏం వచ్చినా తినమంటారా దాన్ని, ఏం వచ్చినా తినమంటారా దాన్ని. అయ్యా ముట్ట పులుసు ఉన్నదా పోసుకోమాను. మా అమ్మ పులుసుతో తిన్నా ముక్కతో తింటావా? అయితే నేను వేసుకుంటా తీ. ఆ పులుసు అన్న ఉంచు. ఇక తిన్నదా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నేను చెప్పలేదా బిడ్డ పేరు నాది తినేదాలుడని? బాధపడకు బిడ్డ, నేను పోయేస్తా. అది కాదమ్మా, నువ్వు ఇంకా 5 రోజులకు వస్తావు కదా, అప్పుడు చేపలు తెచ్చుకుందాం. ఈ నల్ల మొక్క పొడు బిట్ట బిట్ట చూడంగా తిందాం. ఈ మనిషికి ఒక్క ముక్క కూడా వేయద్దే. సరే బిడ్డ నేను పోయేస్తా, పొద్దుపోతాంది. సరే అమ్మా జాగ్రత్త. ఫోన్ చేయి పోయినాక. మనిషి ఇంకా మార్కెట్ దాకా పోయేస్తా. ఎందుకు పోతావే? చేపలు లేను. ఏంటి సామాగా పైరాపా పైరాపా. తీసుకొచ్చేది నువ్వు తినేటందుకు కాదు. మొన్న మా వస్తే ముక్కలు నువ్వు తిని పులుసు దానికి వేసి ఉత్తేవం పంపించినావు. ఇప్పుడు నేను తెచ్చేది నువ్వు తినేటందుకు కాదు. మా అమ్మవును నేను మేము తినంగా నువ్వు మిట్ట మిట్ట చూడాలి, మేము తినంగా నువ్వు మిట్ట మిట్ట చూడాలి. నీకు చేప ముక్క కాదు కదా, దాని తోక కూడా అయ్యా. అయ్యో ముక్కతో కాదు గాని కనీసం పులుసైనా వాడే. పులుసు కాదు దాని వాసన కూడా నీకు వండనియా. ఎటు పోకు, ఇంట్లోనే ఉండు. వీళ్ళు అవ్వత్తందని సాపాలు తెత్తాంది. నాకు పులుసు కాదు వాసన కూడా దాకనియదట. ఎట్లా నిన్ను నేను కూర ఎట్లా తిననిత్తనే. బావా నువ్వు మొన్న నీసు తినిపించినా కదా, నువ్వెందుకు తినిపించావు నీసు నాకు? అగో మొన్న చిన్న మంచిందని చెప్తేనే నువ్వే తిన్నది. బాడ్గావ్ నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టినట్టు చెప్తాను వేంద్రా. నా పిల్ల వండింది తిన్నా, నా పిల్ల వండింది తిన్నా. గవన్ నాకెందుకు బా, ఒక 100 రూపాయలు ఇవ్వవా, ఎల్లుండి ఇస్తా. 100 లేదు పొందలేదు నడుగురా. అబ్బా బావా మళ్ళా దొరకవా నువ్వు? దొరికినప్పుడు నీ సంగతి చెప్తా.
ఏమైనా చేరాను ఏం చేస్తానవరా? నమస్తే అన్న గిట్లా ఏం లేదురా, ఇవాళ నా పిల్లం చేపలు తెత్తాంది, మా అత్త అత్తాంది, నేను చూడానికి ఇద్దరు కలిసి తింటారట్రా. ఏ ఊకో అన్న అన్ని గమ్మత్ ముచ్చట్లు చెప్పబడుతుంది. గమ్మది కాదురా వారి, మొన్న ఏమైందంటే మా అత్త వచ్చింది, ముక్కలు మొత్తం తిన్నా, ఉత్తపుడు సామ కోసిన. నా పిల్లం అది మనసులో పెట్టుకొని ఇవాళ మా వత్తాంది, నేను చేపలు తెస్తానా, నువ్వు మిట్ట చూస్తా అంటే మేము ఇద్దరమే తింటాం, నీకు పులుసు కాదు కదా, చేపల వాసన కూడా దాకని అన్నదిరా. ఆలనే తిననియద్దు. తిననియవా? ఆలలు ఎట్లా తినలేకుండా చేస్తావా అన్న? అదేరా, వాళ్ళను తిననీయకుండా వేయాలి. ఏం చేద్దామని ఆలోచిస్తానా. ఏం చేస్తుడు ఏముంది అన్న, ఏదో ఒక్క ఉపాయం నువ్వు వెళ్తావు కదా, చెప్పు. సరే అన్న, చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది అన్న. అదే పని వినుండు. సరే అన్న. సరేనా? సరే. నీకు కొద్ది అయినాక ఫోన్ చేస్తా దా. సరే అన్న, ఫోన్ చేయి, ఫోన్ దగ్గరనే పెట్టుకుంటా. కూర కమ్మగా వాసన వస్తుంది. చేపల పులుసు ఇంకా మెంతి పొడి వేయలేదే, అది వేస్తే ఇంకా మస్తు ఉంటది. అవునా బిడ్డ, ఈ కట్టెల పొయ్యి మీద వండుకునే బదులు గ్యాస్ మీద వండుకుంటే అయిపోవు కదనే, కళ్ళన్నీ ఎర్రబడబట్టే. అమ్మా, చేపల పులుసు గ్యాస్ మీద ఎత్తే మంచిగా ఉండదే, పొయ్యి మీద ఎత్తేనే మంచిగా రుచి వస్తుంది. పొయ్యిగా మెంతి పొడి దేపో. అబ్బా, చేపల కూర వండినట్టున్నారు, వాళ్ళు ఎప్పుడు లోపలికి పోతారో ఏమో. మెంతి పొడి తెమ్మంటే అటే పోయింది. మెంతి పొడి దొరకలేదా అమ్మా? అటే పోయినావు. అబ్బా, పోయి ఇక్కడ ఇవ్వలేరు. మసాలా తెమ్మంటే అన్నీ ఉన్నదేమే. పొయ్యి మీద కుండ పొయ్యి మీద ఏమైంది? ఏమైంది? ఏది? ఎత్తుకుపోయారు కూర ఏది? కుండేది అసలు ఎవరు ఎత్తుకుపోయారు? అయ్యో, శరణ్ గాడేంది ఏమో గంజు పట్టుకొని ఉక్కుతాడు. చేపల పులుసు పొయ్యి మిద్దే మాయం చేసుకుని వచ్చిన. వాళ్ళు చూడలే కదా. ఇవ్వరు లేరన్నా. ఏమైనా పెళ్ళవా, నీ అవ్వును నువ్వు కలిసి తిందాం అనుకున్నారా? మిమ్ముల్ని నేను ఏడ తినిస్తేనే ఈ కౌసు కొట్టు శంకరగాడే తినాలే. ముక్కలు బాగా పెద్ద ఉన్నాయన్నా. అవి ఉర్రకు. కమ్మగా నిందిరా. ఇంకా ఇలా మెంతల పూడ ఏనట్టుంది బా అన్న. నువ్వు చేస్తా మస్తుడు. అమ్మ దొంగ బావా, నువ్వే ఎత్తుకరమ్మనవా, నేను అక్క చెప్తావు. ఎవరు ఎత్తుకుపోయారు మా కూరను? ఉండే కదా, లోపలికి పోయి బయటకు వచ్చేసరికి కూర మాయమైంది. కూర ఎవరు ఎత్తుకుపోయారు పొయ్యి మీదకి వెళ్ళి? ఓ అక్క, మీ కూర శంకర్ బావానే ఎత్తుకరమ్మన్నాడు. చరణ్ గాడును శంకర్ బావ పెరట్లో తింటారు. ఏంది? పెరట్లో తింటారా? అవునక్క, దా చూపిస్తుందా? నన్ను తిననీయకుండా చేస్తా అన్నదిరా, నేనే దాన్ని తిననీయకుండా చేసిన. ముక్క కూడా మంచి ఉడికిందన్న. వెళ్ళంగా ముళ్ళు. కమ్మ ఉన్నది. తినరా. ఈ సంగతి చెప్తాగు. నీ కప్పమూతి తాడదేంప దొంగతనంగా ఎత్తుకొచ్చి తింటున్నావు. నీ సంగతి చెప్తా తాగు.
ఈ నల్లమొక్క పొడు మారణమ్మా ఏ ఓదంపా బావా దీన్ని బట్టి నీకేం అర్థమైంది? పావు కిలో తెచ్చిన అరకిలో తెచ్చిన నలుగురు ఉంటే నలుగురం పంచుకొని తినాలే, ఇద్దరం ఉంటే ఇద్దరం పంచుకొని తినాలే, లేకపోతే గిట్లనే ఇబ్బంది రా బామ్మారిది. ఇదంతా నువ్వే చేసినావు కారా. నిన్ను నిన్ను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గడ్డ అయితే గట్టి కొట్టురి, గట్టిగా గట్టిగా అంటే గట్టిగా కొట్టుర్రి. నీ అవ్వ రవల్ని ప్రేమించబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. దాని దగ్గరికి పోతే నన్ను ఇజ్జత్ లేని తిట్టు తిడుతుంది. అదో నాకు ఇష్టమే. ఇవాళ తాడో పేడో తెలవాలి. నన్ను చేసుకుంటావా చేసుకోవని అడుగుతా. నాకు డౌట్ వస్తుంది, దానికి కూడా నేనంటే ఇష్టమే కానీ ఇష్టం లేనట్టు నటిస్తుంది. ఇవాళ తెలుస్తుంది అటో ఇటో. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చచ్చిపోతా అని చెప్తా. ఏడున్నదో అబ్బ కొడుకో, చింత చెట్టు కింద స్కిప్పింగ్ ఆడుతుంది. పోయి అడుగుతా. అతి సుందరుడా నా మనసును దోచాడు అక్క ఎవడే అతగాడు రవలి ఆ అతన్ని నేనే. ఒక అప్పమూతోడా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని? 3 సంవత్సరాల నుంచి ఎమ్మడి పడుతున్నావు. అయినా కూడా కొద్దిగానే సిగ్గుమానం అనిపిస్తలేదా? నేను ఏడిపోతే ఆడకొచ్చి కావాలి కాస్తాను. ఇగో రవలి, నువ్వు ఎన్నన్నది ఇట్టు నన్ను కొట్టనన్నా కొట్టు కానీ నువ్వంటే నాకు ప్రాణం. నాకు ఇజ్జత్ మానం ఉన్నాక నీ ఎంబడి నేనెందుకు పడుతున్నా రవలి? నువ్వంటే పానం. అరే కప్పమూతోడా, నువ్వు అట్లనే చూసినా అనుకో నీ గుడ్లు వీకి గద్దలకెత్తా. ఏమనుకుంటానో? నువ్వు గద్దలకే వేసుకో, కాకులకే వేసుకో, కొంగలకే వేసుకో. నువ్వైతే నన్ను వేసుకో. సందువాన్లోడా, ఇక నీకు మానం రాదు. అద్దంటే అల్లనే అధిక తింటా అంటాను. ఇగో రవలి, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు నన్ను చేసుకుంటావు చేసుకోవా చెప్పు. ఇన్ని రోజులు నువ్వు తిట్టినా పడ్డా. ఎందుకు పడ్డా? ప్రేమ ఉండబట్టికనా కదా. ఇది ఆఖరిసారి. నన్ను చేసుకుంటావా చేసుకోవా? సందువాన్లోడా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. నేను వచ్చినాడా పోతేనే ఎన్నడుకున్నా నేనే నీకు దిక్కుపో. ఈ కప్పమూతుడు నిజంగానే వేయండా? నేను ఎన్ని తిట్టినా వాడతాడు పాపం. ఆ కప్పమూతుడు అంటే నాకు కూడా ఇష్టమే, కానీ చెప్తే ఆగనే ఆగాడు. ఏమనుకుంటాడో ఏమో. అమ్మ నా రవలి, నేనంటే నీకు ఇష్టమే. నాకు అర్థమైంది. నా ముంగట నువ్వు ఎంత నటించినవే. నువ్వు నన్ను ప్రేమిస్తానవని నాకు తెలుసు. ఒక అప్పమ్మతోడా, నువ్వు ఈయనే కూర్చున్నావా? నువ్వు అయినావు అనుకున్నా. అయినా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నీ ముఖం కూడా నేను చూడా. నువ్వు నుంచుకో. నువ్వు చూడకపో. అబ్బ కొడుక, దీనికి నేనంటే ఇష్టమని నాకు అర్థమైంది. నీ చూస్తూ నేనుంటా. మాట్లాడు ఆడకపో. మాట్లాడుతూ నేనుంటా. నువ్వు కొట్టినా నువ్వు తిట్టినా నా నోటి పేరు నీ పేరు వచ్చిందని సంబరపడతా. అవ్వో, నువ్వు పాట పాడతా అంటే నీ కొండ నాలుక బయట పడతాని. ముందు ఆ చెట్టు దిగు. ఇగో రావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే ఈ చెట్టు వెనుకెళ్ళి దిగుతా. లేకపోతే ఇదే చెట్టు వెనుకెళ్ళి దునికి సత్తా. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా గానీ మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలే. నీ మాట ఇంటనే అవ్వతోడు. నీ మాట ఇంటా. నా మాట నువ్వే వినకు. ఒరే నువ్వు నాకు నచ్చావురా. ఒరే ఐ లవ్ యూ రా. I love you too. ఇగో ఈ తాడెత్తన్నా, మెల్లగా దిగు. గట్టిగా పట్టుకో. పట్టుకున్నదా?
మెల్లగా దిగు. మరి నేనంటే ఇష్టమే కానీ రవలి 3 సంవత్సరాల నుంచి నన్ను ఎందుకు సతాయించినవే? చెప్తే నువ్వు ఆగవు కదా, అందుకే సతాయించిన. దొంగ, నా మీద నీకు మనసున్నది కానీ నువ్వు చెప్తే ఏడాగను అని రంగ చెప్పరే, నా నోటే నాకు చెప్పించినావు కదా. అవును, నేనంటే ఇష్టమే కానీ ఇష్టమే. మనకు పెళ్ళైనాక కొడుకు బిడ్డను కన్నాం. సరే, చాలా ఇద్దరు చాలా, ఇద్దరు చాలుతి. 3 అద్దా? ఓ మనిషి, ఏం చేస్తాను? ఇట్రా. అబ్బబ్బబ్బబ్బా, ఏంలే గింత నరిగా ఉంచావు, ఏంటి చెప్పు. నెత్తి దురద పెడతాంది, చూడు నెత్తికోసేపు. ఏంది పెళ్లి చేసుకున్నది నెత్తి చూసేదందుకేనా? అందుకేనా పెళ్లి కాక ముందుకు నేను చెప్పినా చేయాలన్నావు? పెళ్లు బాగా పడ్డాయానే? పెళ్లు బాగా పడ్డాయానే? పడ్డాయి. గోకుడు బాగా పెడతాందా? అవును. అవ్వ చేసుకున్నందుకు తప్పుతుందా? మా దుత్తాగు తొందరరా. ఇంకా కూర్చో. ఇజ్జత్ మానం పోతుంది. కూర్చో. చూడు ఫస్ట్ కుక్కిడు కుక్కు. బాగానే ఉన్నది మెల్ల కుక్కు. ఇక్కడ ఉక్కు. పెళ్లి ఉక్కుతా అంటే పానం ఆయి వంటలేదే. నువ్వు ఉక్కుతంటే రక్తం వేసేటట్టున్నది. నీ వాళ్ళకన్నా చూసిందా? ఎప్పుడన్నా చూసిందా? ఎంత ఖరాబ్ చేస్తాను కానీ చూడనైతే చూస్తలేడు. అగో చెవుతుంట పొంటి వాడుతుందా ముద్దు? ఎంత ముద్దు! ఇవన్నీ ఎక్కడియే? ముందు చూడు. పెళ్ళి అయినాకనే పెయిన్లు పడ్డాయి. నాకిట్లా నీకు వచ్చినాయా? నీ నెత్తిలే వస్తాయి మరి. నాకెక్కడే పెయిన్లు? బిడ్డలు ఏం చేస్తారో ఏమో. ఇడుదలుంటే కూడా నాకిస్తా నాగే. పెయిన్లు ఉప్పుతాను. ఎవతన్నా మొగంతో పెయిన్లు చూసుకునేది ఉన్నదా? నేను నువ్వు తప్ప. అత్తమ్మ అంత మంచిదేనా? మంచిదే అల్లుడు. అంత మంచిదేనా అమ్మా? మంచిదేనమ్మా. సరేనే, అత్త మంచిది కదా, నేను బయటికి పోయేవన్నా తీసుకొస్తా. సరే చెప్పండి రాపు. అల్లుడు మంచిగా చూసుకుంటాడు బిడ్డ. మంచినే చూసుకుంటాడమ్మా. నేనంటే పానం ఇస్తాడు. అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. ఎట్లయితే ఏంది బిడ్డ, చేసుకున్నందుకు మంచిగా ఉంటే అయిపోయా. ఇంటికాడ పనులన్నీ అయిపోయినాయి అమ్మా? అన్నీ అయిపోయినాయి బిడ్డ. నిన్ననే నాట్లు వేసినాం. నాట్లు కూడా వేసేసిరా? వేసేసిన పని తీరింది. పని తీరినాకనే వచ్చినాం. అవునే సత్తన్న, మా శంకర్ బావ రవలక్కం చేసుకున్నాడటగానే. అబ్బో వానికేం తక్కువరా, మనకేమన్నా లేనట్ట మాటలలో పడగొడతాడు. బాగా తెలివి ఉన్నది వానికి. కానీ సత్తన్న, రవలక్కనైతే అదృష్టవంతురాలే. శంకర్ బావన్ చేసుకున్నది కదా, ఆయనే పూలు పెట్టి చూసుకుంటాడే. పూలలో పెట్టి మా చూసుకుంటాడు కానీ వాడు మన సోపది పడతారా? సోపతి ఎందుకు కట్టాడే సత్తన్న? సోపతి పడతాడు. పెళ్లికి పెళ్ళే, సోపతికి సోపతే. ఏమో లేనిపోని ఉచ్చంతరాలు మాట్లాడతావేందే? చంద్రాలు కాదురా రవిగా, పెళ్ళైనాక ఎవ్వరైనా మారుతారు. నాకు అదే డౌట్ కొడుతుంది. నీకు డౌట్ వస్తుంది గానే. సరే శంకర్ బావన్ పోయి అడిగేద్దాంపా. సరే సరే ఆగో, మనం పోవడం ఎందుకురా, వాడే వస్తాడు. ఇక పోవడం అవసరం లేదు. అబ్బ కొడుక, వీళ్ళు ఈయనే ఉన్నారు కదా, నన్ను చూసిరనుకో సాగు కొట్టి చెవులు మూస్తారు. ఇప్పుడు మాట్లాడపోయింది అనుకో, ఓ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఆగనే ఆగుతలేవురు అంటారు. ఏటన్నా చేసి ఇళ్ళను 2 ముచ్చట్లు పెట్టి తప్పించుకొని పోతా. శంకరే ఇట్లారా, అంత మంచిగా మామా? అంత మంచిదే కూర్చో. అంత మంచిది కానీ శంకర్ బావ, మొత్తానికైతే మా అక్కను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. అప్పటి నుంచి మనం ముఖంలో కళ చూడు. అయితే కానీ గిడ కూర్చున్నారేంద్రా? ఏం చేస్తావు, నీ దగ్గరికి వస్తా అనుకున్నావు, నువ్వే రాబడుతుంది. ఏం లేదు బావా,
సత్తా నప్పంచెల్లి పర్సన్ అవుతాడు. ఎందుకంటే అరే శంకర్ గారు పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్లి అయినాక ఆడు పెళ్ళని చుట్టూ తిరుగుతాడు రా, మన సోపతి పట్టాడు రా అంటే శంకర్ బాబు మన సోపతి ఎందుకు పట్టాడు, పోయి అడుగుదాంపా అని చెప్పి అన్నాడే. అంతలో పోయి నువ్వు వస్తావు. అరే పెళ్లి కాక ముందుకు తాగినాం, తిన్నాం, తిరిగినాం, తందనాలాడినాం. పెళ్లి చేసుకున్నాం కారా, ఇక బరువు బాధ్యతలు తెలిస్తే కదా. అప్పలేక ఇప్పుడు ఎందుకు తిరుగుతాం రా? అసలు ఏం చేయకురిగా. మీరు కూడా కష్టపడి మంచిగా పని చేసుకొని రూపాయి వెనకేసుకోరి. అర్థమైందా? ఊక సాయంత్రం కాగానే అడ్డాల కాడికి పోవుడు, తాగుడు, తినుడు, పత్తాలటగా వాడకురి. ఇన్నావురా రవిగా అని మాట. మారతాడని నేనంటే మారడంటివి. ఇప్పుడు చూసినా వాడే మనకు నీతులు చెప్తాడు. ఓ బావా, నువ్వు పెళ్లి కాకముందు మాతో వాగుల్లో తాగినావు, వంకల్లో తాగినావు, చెట్టల్లో తాగినావు, గుట్టల్లో తాగినావు బావో. ఓ బావా, నువ్వు రవలక్కని చేసుకున్నాక గిట్ల మారుతావు అనుకోలేదే బావో. ఓ బావా, బామ్మారిది, ఓ బామ్మారిది, పెళ్లి కాక ముందుకు నేను వాగుల్లో తాగినా, వంపుల్లో తాగినా, గుట్లలో తాగినా, గుండ్లల్లో తాగినా, చెట్లలో తాగినరా. పెళ్ళైనాక నేను మొత్తానికే మారినరా బామ్మారిది. ఓ బామ్మారిది, ఏమో కప్పలు మునిగిపోయినట్టు బావో. ఓ బావా, బావా, ఓ బావా నెడతానవేంద్రా? తాగుడు బంద్ చేస్తే ఆరోగ్యానికి మంచిదే కాదురా. 2 రోజులు తాగపోతే ఏమన్నా చచ్చిపోతావా? మారతాడని నేను చెప్పలేదారా? వీడి నీతులు చెప్తాడు. వానికి ఏమైనా అవసరం పడదా మన దగ్గర రాపోతాడా? అవ్వా, మీతో నాకేం అవసరం పడుతుందిరా? నాతోటే మీకు అవసరం పడుతుంది. నాకు మధ్య మధ్యలో వచ్చి తాగుదామని నాకు లేనిపోయిన ఆశ పుట్టియకురి. నాకెందుకంటే కొత్తగా పెళ్ళైంది. రవిగా నువ్వు ఆ కంతలో సోపది పడ్డామనుకో అట్టిగా చెడిపోతావు. ఎవరినన్నా పిల్లని చూసి పెళ్లి చేసుకోనా లెక్క. అర్థమైందా? అట్లా బలాదూరు అంత వేస్ట్ తిరుగుడు ఎందుకురా? మంచిగా బతకాలే. ఎప్పుడో పెళ్లి కాక ముందుకు అన్ని చేసినాం. అట్లా రోజు చేస్తే మంచిగా ఉంటుందారా? ఊళ్ళో చూసి నవ్వుతారు. అర్థమైందా? ఇక నీతులు చెప్పినా కానీ బాధాలు కానీ నీ పెళ్ళం పిలుస్తుంది కావచ్చు. పోతే మీ దగ్గర ఉంటున్నారా? రవిగా ఆ సోపతి పట్టినావు అనుకో సత్యనాశనం అవుతావు. నా మాటిను మంచిగా పెళ్లి చేసుకొని బతుకు. పోకపోతే నేను ఉంటున్నారా? అరే వాడు ఎంత మారిండో చూసినావా? పోరా. నా పెళ్ళైన కాడ నుంచి మా అత్తాంది పోతుంది కానీ ఆమెకేమి ఇయ్యలే. ఆమెకు పల్లీలు అంటే మస్తు ఇష్టం. ఈ పల్లీలు కొట్టబొమ్మట వేయించుకొని బొక్కుతుంది. రవలి, ఓ రవలి, నలమొకపోడా మా అమ్మ వచ్చింది ఏమైనా తెస్తాయో అనుకుంటే అటే పోయినా. అయ్యో అత్తమ్మకు పల్లీలు ఇష్టమని పట్టుకొని వస్తానే. మధ్యలో పోతుంటే మా దోస్తు గారు కలిసిరు. లేట్ అయింది. చెప్పు అనుకో, అత్తమ్మ తింటది. ఇంకేం వండాలి? మా అమ్మ తిన్నది సగం అరిగింది. పొద్దు పోతుంది, నేను పోతా అంటుంది. ఇగో అత్త, ఇంటికి పోయినాక పల్లీలు వేయించుకొని బుక్కు. ఇంకో చికెన్ దగ్గరకు అంటుకొని తిను. ఇంటికి పోయి అంటుకోపో. అయ్యో నాకెందుకు అల్లుడు, మీరు తినుండి. నాకు పొద్దు పోతుంది, పోయేస్తా. అవ్వో అని రూపాయి పోతే పానం పోతుంది. ఎట్టెట్లా తెచ్చిండో, ఏ కోడి విత్తిందో నువ్వైతే తీసుకోయా అమ్మా. సరే బిడ్డ, నేను పోయేస్తా. సరే అత్త, పైలం పోగానే కోడి కూర అంటుకో, పల్లీలు వేయించుకో. మా అమ్మ చేరుకున్నదో ఫోన్ ఎత్తుతుంది. హలో హలో అమ్మా, చేరుకున్నావా? చేరుకున్నా బిడ్డ, ఇప్పుడే చేరుకున్నా. ఇగో ఈ మనిషి మాట్లాడతాడట అమ్మా. అదే అత్తమ్మ, చెప్పు అల్లుడు. పల్లీలు ఉడకబెట్టుకుంటావా వేయించుకుంటావా? ఆగు అల్లుడు, ఇప్పుడే చేత కాకుండా కూర్చున్నా. చికెన్ పచ్చడి పెట్టుకుంటావా పులుసు పెట్టుకుంటావా? ఇదే మాడుగుడు అల్లుడు, నాకు చేతనైతే లేదంటే ఏదో ఒకటి చేసుకుంటది. సరే మరి. ఇప్పుడే జరిగిందట కానీ వేయించుకొని బుక్తుంది. కోడికూర కూడా అంటుకుంటది. అండుకోలే ఇచ్చినప్పుడు అయ్యో నేనేమన్నా అండుకున్నా లేదని అడిగినా. దానికి కోపానికి రావద్ది. అది తెలియదా?
మా అత్త పల్లీలు ఉడకబెట్టుకున్నదా వేయించుకున్నదా చికెన్ పచ్చడి పెట్టుకున్నదా పులుసు పెట్టుకున్నదా మళ్ళీ ఫోన్ చేస్తా. అబ్బో నా పెళ్ళ ముంగట చేస్తే నువ్వు కాంకి ఇచ్చినావని నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. సాటికే చేస్తా. అల్లుడు ఫోన్ చేస్తాను. హలో హలో అత్త, చెప్పల్లుడు. పల్లీలు వేయించుకున్నావా ఉడకబెట్టుకున్నావా చికెన్ పచ్చడి పెట్టుకున్నావా పులుసు పెట్టుకున్నావా చెప్పత్తా చెప్పత్తా. నేను పల్లీలు ఎంచుకుంటే ఏంది, చికెన్ తొక్కు పెట్టుకుంటే ఏంది అల్లుడు? నీకు ఇట్లా ఎందుకు వరిస్తున్నావు? నాకు పని ఉన్నాయి, పెట్టే అల్లుడు. అయ్యో కోపానికి అత్తంది ఏంది? మా అత్త ఏం చేసుకున్నారు అడుగుతా. బా అల్లుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు కదా. హలో అల్లుడు. హలో అత్త, పల్లీలు ఉడకబెట్టినవా వేయించినవా చికెన్ పచ్చడి పెట్టుకున్నావా పులుసు పెట్టుకున్నావా పులుసు పెట్టుకున్నావా? నేను వేయించుకోను, పచ్చడి పెట్టుకోను, నీది నీకు పంపిస్తున్నా, తీసుకో అల్లుడు. అబ్బో, మా అత్త కోపం వచ్చినట్టున్నది. అయ్యయ్యా అమ్మా రాణి రాణి, ఏంది చిన్న బాబు గిట్ల వచ్చినావు? ఏమనేది బిడ్డ, ఈ కర్మారా కరుణంగా వచ్చిన అబ్బాకి ఇవి ఇచ్చింది ఇచ్చిపోతానని వచ్చిన. సరే మా మమ్మీని మేము పంపించిన మళ్ళీ మాయ మాకే పంపించింది. ఏమైందో ఫోన్ చేసి అడుగుతా. అగో బిడ్డ ఫోన్ చేస్తాను. హలో బిడ్డ. హలో అమ్మా, మళ్ళీ మాయ మాకే పంపినవేంది? మీరు ఇచ్చుడేమో కానీ మీ ఆయన 300 సార్లు ఫోన్ చేసిండు బిడ్డ, అందుకనే మీది మీకు ఇచ్చేసిన బిడ్డ. టార్చర్ భరించలేకపోయినా నేను. సరే అమ్మా, ఉంటా ఇక. ఈ నల్లమొక్క పోటు రాని ఈ సంగతి చెప్తా. ఊకే ఫోన్ చేస్తే పాప మా అమ్మ మళ్ళీ పంపించేసింది. రవలి, ఓ రవలి, ఓ నల్లమొక్క పోడా, మావకు పల్లీలు చికెన్ ఇచ్చి 300-400 సార్లు తిన్నాలే అని ఫోన్ చేస్తా. నిన్ను నిన్ను ఆ దెబ్బకి ఇంటికి పంపించింది మళ్ళా. అయ్యో పల్లీలు చికెన్ ఇంటికి పంపించిందానే. ఎట్లా అనుకుంటావు ఎట్లా ఎంచుకుంటావు అత్త అని ఫోన్ చేసిన, అది కూడా తప్పేనా నేను అవని. ఇప్పుడు అది ఏం చేస్తావు? ఇక ఏం చేద్దాం, పల్లీలు వేసు చికెన్ కోరి ఇద్దరం తిందాం. తింటావు అట్లా నేను దిక్కిచ్చినా. అయ్యో మా అత్తకు బాగానే ఉన్నది, ఏదో ముసలిది కదా వేయించుకొని బుక్తా ఉడకబెట్టుకొని బుక్తా అని ఫోన్ చేస్తే నీ అవ్వ వాపసు పంపించింది. ఆమెకు ఎన్ని పెట్టినా పెట్టని పేరే చి, ఆమెకు ఎన్ని పెట్టినా పెట్టని పేరే చి. ఇంకో తప్ప ఏమి కాదు. వేస్తావా? మా ఇస్తానా? రమణి ఏం చేస్తానవే? కళ్ళు కనబడతలేవా? బియ్యం జరుగుతానా? అయ్యో నేను అంటేనే కాసిరిచ్చుకుంటావేందే? ఏందో చెప్పు. ఏం లేదు గాని రవలి, నాకు నీసు తిన బుద్ధి అవుతాంది. ఏంది నీసు తిన బుద్ధి అవుతుందా? ఇంకోసారి నీసు అన్నావు అనుకో నా అసలు నుక్తా ఏమనుకుంటాను. మొన్నటి దాకా నీస తింటివి, మళ్ళీ ఎట్లా తిన బుద్ధి అవుతుంది నీకు? అబ్బా రవలి గట్లనకే, నాకెందుకో మేకకూర తిన బుద్ధి అవుతాంది. అది మాత్రం నీసు కదా? నీ అవ్వ అది నీసే ఇది నీసే గాని నువ్వు మేకకూర వండుతావా అండవా? అండా. నువ్వు వండుతావా అండవా? నువ్వు నాలుగేసి నేను ఎత్తి కొట్టుకున్నా కూడా నేను అండా. ఇంకోసారి మేక కూర అన్నా అనుకో మా అందరేసి తొక్కుతా ఏమనుకుంటాను. 2 నెలల దాకా నీ సండలే లేదు. ఏమో అబ్బా అంటే అబ్బా దండం పెడితేనే నీ అవ్వ నువ్వు మేకకూర ఎట్లా అండవో నేను చూస్తేనే 2 నెలల దాకా అంటావు కదా. నిన్ను
రేపే అండిస్తా చూడు, నీతోటి రేపే అండిస్తా చూడు. అగో శంకర్ బాబు ఏంది అట్లా బాధపడుకుంటూ వస్తాడు. ఏ రానిరా అవన్నీ ఏమన్నా కాకు రాని. ఏమో శంకర్ బాబా నేను ఇయ్యాల గుర్తుకొచ్చినావు, ఇటు దిక్కు వచ్చినావు. అరే వాడిని ఏమన్నా ఏమో బాధలు ఉన్నట్టున్నాడు, వాడిని పిసలేపుతావురా. ఏ నీ అవ్వ నాకేం బాధరా, నాకేం లేదు. నా పిల్లాన్ని ఇంట్లో మేక కూర అంటవన్నా, అది అస్సలే అంటనంటదిరా. తలకాయ భూమికేసి గుద్దుకుండా అంటదట. 2 నెలల రాక మేక కూరే అంట అన్నది. ఎట్లా? అరే బామారిది, దాని చేత ఎట్లయినా నువ్వు మేక కూర అండియాలరా. నీకెందుకు బావా, మేము ఉన్నాగా, నువ్వు చెవి పడ్డట్టు. సరేనారా? సరేరా. నువ్వు బావా నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చూసుకుంటావు. నేను కామును భూతాన్ని. నువ్వు మటనండి బయట దిగుట్ల పెట్టు. గంట సేపు వరకు అందుకు రాకు. ఎందుకా? నీ తాత మటన్ పెడతా అని మొక్కిండు, ఆయన పెట్టలేదు, పటాకైండు ఆయనే. అందుకనే నువ్వు రేపు అండి పెట్టు. అంతా నిజంగా అండుతుందా? అన్ని మాత్రాలు వాడికి రావద్దు. సరేనా? దౌడ పొంటి తరిస్తే ఇటున్న దౌడాడు తిరగాలే, దౌడ పొంటి తరిస్తే ఇటున్న దౌడాడు తిరగాలే. నా నిద్ర వేస్ట్ చేయకు. గీ రోజులలో దయాలున్నాయనే. పండు పండంటే దయ పండు. రాత్రి నా పిల్లానికి బొమ్మ తిరిగి అమ్మ కనబడ్డది, మస్తు భయపడ్డది. ఓ మనిషి మేక కూర తెచ్చుకోపో అండుతా. ఆగో మేక కూర అండా అంటే మందలేసి తొక్కుతానుగానే మళ్ళీ తెచ్చుకోపో అంటాను. నువ్వు ఇట్లా మేక కూర తెచ్చుకోపో అన్నావు అనుకో, నిన్ను కూడా మడికట్లలో వేసి తొక్కుతా. ఏమనుకుంటానవా? అట్లా కాదే, రాత్రి దయ్యాలు వచ్చి మటన్ కూర కావాలి అంటున్నాయి. మా తాత మొక్కున్నానట మటన్ కూర అండు అని ఒకటే ఎప్పుడు చెప్తానాయి. అబ్బా కొడుక, నీకు దయాలు వచ్చి అండువంట అండుతావు కానీ నేను అండువంట అండవానే. ఇప్పుడు అర్థమైందా నీకు? 2 నెలల దాకా అండుడే లేదు. అబ్బ గట్లానకే, నువ్వు ఎప్పుడు అండంటే అప్పుడు అండుతా గాని ఇప్పుడైతే మటన్ తెపోయే. మరి అదే మాట విని ఉండాలి. ఉంటపో. సరే మరి. సరే రేపో. నా పిల్లని చేయబట్టి నా ఇంట్లో నేనే దొంగ లెక్క తినుడైతాంది దయాల పేరు చెప్పి. అబ్బా దయ్యాలు పులుసుతో సహా నాకినాయి కదా. ఇక మా తాత మొక్క తీరింది, దయ్యాలు కళ్ళకి రావిగా. అగో సత్తన్న, శంకర్ బాబు మంచిగా మేక దొరుకుతుంది తిని పళ్ళాలు ఏలు పెట్టి గెలుపుతా అంటే
పోయి మనం కళ్ళు అయితే అడదాంపా పారా అగో వచ్చిన వారే బామ్మారిది. అరే శంకర్గా మేకకూర కొరకు ఎంత నాటకం ఆడినవరా? మేకకూర తిన్న తర్వాత కళ్ళు తాగిపిస్తాను కదరా, తలలకు పోదాంపా. అయ్యో నిజంగానే తినిపించిరు. ఇప్పుడు నేను కాదంటున్నారా? ఇప్పుడే ఎంబడే తాగి అన్న వారం రోజులు ఆగి తాగిస్తా. బావా నువ్వు గట్ల మాట్లాడకు బావా. నువ్వేమన్నావు? నేను మేకకూర తిన్నాక మీకు తెల్లారి తాగిపిస్తా అన్నావు. గట్ల మాట మరవకు. అరే ఒక వారం రోజులు ఆగుర్రా. వారం రోజులు ఆగేది ఉంటే ఆగురి, లేకపోతే లేదు. నేను పోతానా? అంతేనారా బావా? అరే రవిగా మనం చేసిన పనులన్నీ మన భార్యకు చెప్పి పని ఈ పొద్దు వాళ్ళు గుట్టి తంపారా పా దారా. అక్క రవలి అక్క రవలి ఏంది బాపు? ఏంది తమ్ముడు? అక్క నిన్న నైట్ మేము ఒక తప్పు చేసినాం. ఏంటిదాని? రాత్రి అమ్మ నా కప్పమూతి మొగుడా, మేక కూర కోసం ఇల్లుతోటి ఇంత నాటకం ఆడిస్తావరా? నువ్వైతే ఇంటికి రాయిల నీ సంగతి చెప్తా. పొరిగా మీరు కూడా. ఏందే రావాలి చేతులు గులగుల పెడతానే కట్టి అనుకొని గచ్చును గుద్దుతాను. గచ్చును గుద్దుడు కాదు, నిన్ను గుద్దుతా. మేక కూర కోసం వాళ్ళని దయ్యం లెక్క నటించమంటావు. అప్ప కొడుకో నిజం మొత్తం నీకు తెలిసిందానే. నీకు దొరికితే నన్ను బతకనియవు. బాబో ఇంకో పైసోంటి ఎత్తే కట్టిరుగా ఏమనుకుంటాను నాల మొక్క పోడ. అయ్యో అబ్బో అయ్యో మేక కూర తిన్నా మలుచుకొని పడ్డా. అవ్వా అయ్యా కంతలోడా కైరోడా కళ్ళు తాగిపోతే గిట్ట పని చేస్తారా బాబు. అయ్యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. మా శంకరి గారు మేకకూర తిన్నాడు, మలుచుకొని పడ్డాడు. నీ అవ్వ ఇంటికి పోతే భయం అవుతుంది. ఒకటే లొల్లి పెడుతుంది మా రవలి. ఓ మనిషి సంక్రాంతి పండుగ వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అప్పాలు చేసుకున్నారు. వాళ్ళు చేసుకుంటుంటే మనం వాసన చూసుడా మనం ఏమైనా చేసుకున్నాడు అని నన్ను లొల్లి పెడుతుంది. నేను ఏం చేయాలి? నీ అవ్వ ఇప్పుడు ఇంటికి పోయినాక ఎన్ని తిట్టు తిరుగుతుందో ఏమో. అప్పాలు చేద్దామంటే జేబులో రూపాయి లేదా. ఏం చేయాలి? కూరైతే పోతా ఇంటికి. నీ అవ్వ ఇప్పుడు ఇంటికి పోతే ఎన్ని తిట్లు తిడుతుందో ఏమో. బయట ఎవరన్నా రూపాయి అప్పిరంటే ఎవరు ఇస్తలేరు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇయ్యాల రేపని మా బొంకి ఇస్తాను కానీ అది ఇయ్యాల ఊకునేటట్టే లేదు. నీ అవ్వ ఇంటికి పోతా, ఏదైతే అదే కానీ. నల్లమొక్కపోని సంక్రాంతి పండగకు అప్పాలు చేద్దామంటే అటే వేయండు. తెల్లారు లేతే చాలు బుక్కెడు తింటాడు, అవతల పడతాడు. ఈ పండగ కన్నా అప్పాలు ఏనిస్తాడో మంది మొక్కడు చూడమంటాడో. అటు రాని ఆడ వచ్చినాక అని బూర్వికి షారు కాస్తా. ఏంటే పిల్లమా బూర్వీకి షారు కాస్తాను ఏ సంగతి? వచ్చినావా? ఓ నల్లమొక్కపోడ, సంక్రాంతి పండగ అత్తాన్ని అప్పాలు వేసుకుందాం అని చెప్పినా. ఒకసారి చుట్టుపక్కల చూడిపో, వాళ్ళు అప్పాలు వేసుకున్నారు, వాళ్ళు తినుడు కూడా అయిపోయింది. మనం ఈసారి చేసుడు ఉందా మంది మొక్క చూసుడేనా? ఓ నా మొక్కదానా నీకు అప్పాలే కావాలి కదా? కావాలి అద్దా మరే. నీ అవ్వ మన ఇద్దరి పనానికి అప్పాలు చేసుకుంటే 2000 3000 ఖర్చు అయితే అవి ఖర్చు పెట్టుకుంటే అవసరమా? మై హూనా నేను ఉన్నగానే నీకు. అగో మై హూనా అంటాను. 2-3 వేలు పైసలు ఖర్చు పెట్టండి, అప్పాలు ఎట్లా వస్తాయి? నీకు అప్పాలే కావాలి గానే తీరుకొక్క అప్పాలు తెచ్చి పెడతా. నీకెందుకు? నేను ఉన్నగానే. ఎట్లయితే నువ్వు అప్పాలు తెచ్చి పెడితే అయిపోయే. ఇయ్యాల అసలే మా తమ్ముడు వస్తాడు, ఆయనకి అప్పాలంటే మత్తు ఇష్టం. ఆరుముగట్న ఇజ్జత్ తీయకు మరే. నీ అవ్వ నీ తమ్ముడు ముంగట నీ ఇజ్జత్ నేనెందుకు తీస్తేనే? నీ ఇజ్జత్ పోతే నా ఇజ్జత్ పోయినట్టు కదా. నీ ఇజ్జత్ పోతే నా ఇజ్జత్ పోయినట్టు కదా.
మీ ఇద్దరికి తీరుకో కప్ప తెచ్చి పెడతా గాని చెప్పరా పువ్వు అంటు పోవే ఆగలైతే అది సరే అంటుతుంది అంటూ బా మా అక్క అప్పాలు చేసి పెడుతుందట చక్కనప్పలు తింటా గ్యారప్పలు తింటా కారపూస తింటా మస్తు తింటా అక్క 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 అగో వచ్చినవారా వచ్చిన అక్క అక్క నువ్వు అప్పాలు చేసినావని నేను రాత్రి అన్నమే తినలేదే ఏంది నేను అప్పాలు చేసినా నువ్వు అన్నం తినలేదా అవునక్క తినలేదే సకినాలు గ్యారప్పలు కారపూసలు అన్ని పట్టుకురాపో దెబ్బ తింటా మస్తు ఆకలి అయితే పో పట్టుకురాపో అవ్వ కొడుకు నేను అప్పాలు చేసిన అనుకోని ఇడు అన్నమే తినకుండా వచ్చిండట ఇప్పుడు నేను అప్పాలు చేయలేదని తెలితే ఇడు ఎంత ఎడుతుడేమో నా ఇజ్జత్ ఎంత తిత్తుడు ఇడు ఏడుచుకుంటా అక్క ఆకలి అయితే అంటే నవ్వుతానవేందే వేసుకురాపో తింటా అది కాదురా తమ్ముడు నేను ఇంకా అప్పాలు చేయలే మీ బావ సామాను దిగడానికి వేయండు ఏంది ఇంకా అప్పాలు చేయలేదా నాకు అప్పాలు కావాలి అరే ఆగురా ఏడవకురా. అప్పాలు కావాలి నాకు అప్పాలు కావాలి నన్ను ఎందుకు రమ్మన్నావు? అరే అప్పాలు చేస్తే కానీ ఏడవకురా. లేరా ఈ నల్ల మొగ పొడేమో ఇంట్లో లేరా చేసి పెడతారా మీ బావ రానిరా నాకు అప్పాలు కావాలి ఇట్లా ఎడితే నా ఇజ్జత్ పోతుందిరా మంది అందరు చూస్తారు ఏడవకురా. అప్పాలు కావాలి ఏం చేయాలి ఇన్ని? కూర నచ్చినట్టున్నాడు కదా ఓరి వారి ఎందుకు పోతానేవురా ఏడవకురా. ఓ మనిషి ఇవాళ నాకు ఎటు పోయినావు? ఈడు ఎంత ఎడతాడో తెలుసా నీకు? ఓరి బామ్మారిగా బుడతల పంది పోయినట్టు పోతాను ఆవురా ఏం కావాలి అప్పాలు రాడవా అరే మా చేస్తావా ఆవురా అప్పాలు కావాలి గట్టిగా ఏడుస్తాను అప్పటి నుంచి. ఓరి వారి లే అప్పాలు తెస్తాగానే అప్పాలు కావాలి నీ పంటలు తక్కువ పడుకులేడు ఆగురా అప్పాలు కావాలి అరే ఆగురా నీకు అప్పాలు కావాలి కదా కొద్దిసేపు ఆగు చేస్తారా ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అప్పాలు పాడగాను నీ అప్పాలు మాకు తీసిపెట్టు అద్దు నీ అప్పాలు పాడగాను నీ అప్పాలు చేయబట్టి నా పారం పోగానే కొద్దిగా అయితే నీ అబ్బాయి ఎందుకు పిలిపించా నీ బామ్మరి నాకు కావాలి తెలియదు నాకు అప్పాలు కావాలి ఓ మనిషి ఆయన కోసం ఎక్కడున్న అప్పలు అడుక్కరాపో అడు చూసినావా ఆకలికి ఎట్లా అవుతాడు అరే నీ దండం పెడతా నీ మందం అడకత్త గాని ఇప్పటిదాకా పువ్వులు తినరా ఇంకో దెబ్బ నా మీద పడకు నీకు ఎన్ని అప్పాలంటే అన్ని అప్పాలు ఇస్తారా పోతేనే తొందరగా పో. తెత్తా చెప్పండి ఇంటికి రారా నువ్వు మాదే తావురా లేకపోతే మీద పడి చంపేటట్టు ఉండవు నీ అప్పాలు పాడగాను నా చావుకు వచ్చింది ఎందుకు వినిపించినవే సారాయి జోరు చూడన్నా దాని సంగతి ఏమో తెలియదన్నా సారాయి జోరు చూడన్నా ఒక్కటేసుకుంటే ఒకరు రెండు వేసుకుంటే రోమాలే వచ్చును 3 వేసుకుంటే ముచ్చట్లే వచ్చును 4 వేసుకుంటే నడవనే రాదు 5 వేసుకుంటే ఆనందం అయ్యేను సారాయి జోరు చూడన్నా దాని సంగతి ఏమో తెలియదన్నా సారాయి జోరు చూడన్నా మా లచ్చి పొద్దు నుంచి అప్పాలు మొదలు పెట్టింది చేసుడు ఇప్పుడు అయినయో కాలేదో సూత్తర్ 2 నవ్వులుతా గారప్ప తింటా సకినప్ప నవ్వులుతా కర్ర నవలాలే పోతాయిగా లక్ష్మి ఓ లక్ష్మి అప్పాలు చేసినావే
మహాలక్ష్మి మహాలక్ష్మి ఏమైనా లక్ష్మి రాను రాను పర్సుపూరి లెక్క అవుతున్నావు. కొత్త చీరే, మ్యాచింగ్ జాకెట్, చైన్ మీద చైన్, రిబ్బన్ గ్లాసు. అవునా లక్ష్మి, ఎటు పోతున్నావే ఇంత తయారైనావు? నీ కంతల తాడు దెంప ఊరికి పోతా అని చెప్పినా కదరా, మళ్ళా పోయి తాగొచ్చినావు. అవునా లక్ష్మి, నాకెప్పుడు చెప్పినావు నువ్వు? నీ కంతల తాడు దెంప నిన్ననే కదరా పోతా అని చెప్పింది, అప్పుడే మర్చిపోయినావా? లక్ష్మి, నువ్వు చెప్పినా కావచ్చు కానీ నేనే మర్చిపోయినా. అయితేమే గాని అప్పాలు చేసినా అవే మా చేసిన ఇవి 5 కిలోలు అవి 5 కిలోలు మా చేసినావు గాని అవి రెండు ఇవి రెండు కొరుకుతా కొరుకుతా. నేను పోయినాక కొరుక్కొని నవ్వులుకో, నేను మా తమ్మునోళ్ళ ఇంటికి పోతానా. అవునే లక్ష్మి, పోతే పోతే కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2-3 రోజులకు వస్తా. ఇల్లు జాగ్రత్త, అప్పాలు జాగ్రత్త, ఎవరికి ఇయ్యకు. సరే. అరే లక్ష్మి, గారెవక్క కాదు, గారెవక్కలు ఉన్న పల్లిత్తు సుత్తే వరకు ఒకట చేస్తా. 2 గారెవక్కలు తింటా, మలుసుకొని పంట. పైలమే లక్ష్మి, పైలం ఇంటికి 2 గారెలు తిని మలుసుకొని పంట. వామ్మో వామ్మో వామ్మో, పొద్దులైతే నా బామ్మారిది గాడు నన్ను చంపు మూసాడక నీ అవ్వ కర్వాన్ కానీ అప్పాలు అడకత్తా అని నా పెళ్ళంతో అన్న. ఇప్పుడు ఏం చేయాలి? ఆడు అప్పాలు కావాలని తాపకోసారి మీద పడతాడు. ఆడు మీద పడితే నాకు మోస్తూ ఆడతలేదు. నీ అవ్వ నాకు గోసక వచ్చింది. నేను ఎటానికి పోవాలి, ఎవరిని అడగాలి? మందిని అడుగుదామంటే ఇజ్జది మానం పోతుంది. శంకర్గా సంక్రాంతి పండుగైనా అప్పాలు చేసుకోరారా అని వాళ్ళు అంటారు. ఏం చేయాలి? కంతల మామూలు చేసిరో పోయాన్ని నడకత్తా. సత్యమావా, ఓ కంతల సత్యమావా, ఉండవా? ఉన్నా ఉన్నా. ఏమల్లుడు గిట్సా బాగుంటది, దా కూసోవాళ్ళుడు. అంత మంచిదేనా? అంత మంచిదే మావా. ఊళ్ళోనే ఉంటావు, మా ఇంటి మొఖాన్ని అత్తేందే, మా ఇంటికి రానే రావు, నేనే అచ్చుడు అవుతుంది. అయితే గాని అత్త అప్పాలు చేసిందానే, అత్త అప్పాలు చేసిందానే. అవి 5 కిలోలు ఇవి 5 కిలోలు చేసింది అల్లుడు. మా ఇద్దరి బాణానికి అవన్నీ వస్తాయా? అయితేమే గాని బిడ్డ అప్పాలు చేసిందా? మీ బిడ్డ చేయకుండా ఉంటుందా మామ? సంక్రాంతి పండుగ 3 నెలల ముందే చేస్తుంది. అది సకినాలు 15 కిలోలు పోసింది, గ్యారెలు 20 కిలోలు పోసింది, 10 కిలోలు కారపూసలు పోసింది. అవన్నీ ఎవరు తింటారే ముక్క పడతాయంటే పండుగ అప్పుడు ఇంటి నిండా చేసుకోవాలని దాన్ని ఒక్కటే లొల్లి. అద్దె అద్దె అని తింటదానే పిండి పట్టించుకొచ్చినా చేసింది. అబ్బో, నువ్వు అదృష్టవంతునివే అల్లుడు. బిడ్డ అడగకుండా నీకు అన్ని చేసి పెడతాంది. ఇంకొకరు అడిగినా కానీ చేయరు. ఎన్ని చెప్పినా అది తింటదానే, చేస్తుంది కానీ అన్ని పంచి పెడుతుంది. గవ్వన్న ఎందుకంటే తినది, పండుగ అన్నప్పుడు ఇంటి నిండా అప్పాలు ఉండాలంటది. అద్దా తినది. చేసిందా? మనిషికి 10 ఉన్నాయి అన్ని పంచి పెడుతుంది, అన్ని పంచి పెడుతుంది. ఇక దాని సంతోషం ఏదో, అది కూడా నా గురించే చేసింది అనుకోలేగా. నేను ఉంటానా? అవో 4 ఇవో 4 తింటా. అయ్యో అల్లుడు, మీ గారెలు మీ ఇంట్లో ఏం తింటివి కానీ మా గారెలు రుజువు రాదు. అత్త ఎట్లా చేసిందో. అప్పాలు మా ఇంట్లో తిని ముఖం కొట్టింది మావా. ఏదో నిన్ను చూసిపోదామని వచ్చిన, మళ్ళీ అప్పాలు తినమంటావు. నాకు అప్పాలు అద్దు మావా, నాకు అప్పాలు అద్దు మావా. నువ్వు గట్లాన కల్లుడు, నేను పోయి తీసుకొస్తా. ఈయన చెప్పు తినడు, అందుకే నాకు రాబుద్ది కాదు. ఇంటికి అత్తే ఏదో ఒకటి పెడతాడు. అప్పాలు అద్దు మావా, తిని ముఖం కొట్టింది. తిను అల్లుడు. అయ్యో, అత్త ఎట్లా చేసిందో చూడు. ఇన్నల్లుడు, నేను తిన్నా, నువ్వు తిను. నువ్వు కూడా తినరాదు మా. అత్త ఊరికి పోయింది అల్లుడు, పడీలు మొత్తం తినుకుంటూనే ఉన్నా. తిను. అత్త చేయి బంగారు చేయి. మరి అంటావు అప్పాలల్లా ఇలా నువ్వులు ఎక్కువ పోసింది, ఎక్కువనే పోసింది. బాగా కమ్మ చేసింది అత్త. అగో మామ, హౌస్ నిండిపోతుంది, పైపు చెట్టకైపోవే. అయ్యో, నీళ్ళని పోతున్నాయి, నువ్వు తినుకుంటూ ఉండు అల్లుడు. నేను పోయేస్తా. పోమా, ఆ పక్కకేసేస్తా. తినంటే ఇవన్నీ పెట్టిండు. ఇంట్లో మస్తు అప్పాలు ఉన్నాయి. ఇవి అబ్బా ఈడ తినుడే, ఇంట్లో తినుడే. ఇవి నేను ఇట్లా ఇంటికి గుంట పోయింది అనుకో, నా బామ్మారిది గారు నా మీద పడి నన్ను చంపుతాడు. ముంగిలేసుకుంటా.
ఏం అల్లుడు మొత్తం తిన్నావా? తిన్నాడు. ఇంకా ఏమన్నా అల్లుడు? అబ్బా అద్దు మామ మొత్తం నిండింది. అత్త చేసిన రుచున్నాయంటే తిన్నా. బయట వాళ్ళు ఎట్లా పోతే తిన్నా నేను. సరే మామ నేను పోయేద్దా. పోయి రాలుడు. సరే మామ పోయి రాలుడు. ఇంట్లో పెడతా ప్లేటు. అక్క అప్పాలే బావ ఇంకా వస్తలేడే, నాకు కావాలి. పోడా ఇప్పుడే కాదా ఇంత అన్నం తిన్నావు. అప్పాలు ఎత్తాడు కావచ్చు. ఏడవకురా. నాకు కావాలి అక్క. ఏడవకురా. అబ్బా అంటారు సత్య మామ ఈ టీం ఏందన్నా ఏమైంది. అప్పాలు దొరికినాయి, లేకపోతే ఆడు నన్ను గాయ గాయ చేసు. ఏడవకురా తెత్తారా. ఇక తెచ్చిన కిలో తింటరా. ఓ కొడుకా నేను ఆకలి ఆగుల పోను. ఇది ఎత్తేసరాక కూడా ఉంటలేడు కానీ ఎసుంటి తమ్ముడిని పెంచిరా మీరు. అబ్బా బాగా మంచిగానే. మెల్లగా. అయ్యో అందుకే చాలా పడుతుంది. బాగా మంచిగున్నాయి. మంచిగుంటాయా? బాగుంటాయా? అయ్యో, అయ్యో, అయ్యో. ముద్ద అందుకే చాలా బాగా పడుతుందిలే. ఏం కాదు తిన్నా కొడుకురా. అది తింటాడు కదా. అబ్బా అన్నం తిన్నా ఆకలి అవుతుంది. మా ఇంటికి పోతే అప్పాలు దొరికాయి. నేను ఇన్ని అప్పాలు తింటా. అక్క ఏంద్రా నాకు అప్పాలు కావాలి. అన్నం ఉంది తినిపోరా. అన్నం సరిపోయి నాకు అప్పాలు కావాలి. మళ్ళీ అప్పాలంటాడు మనిషి. ఇకరా సరే సర్లే. ఏందే మళ్ళీ అప్పాలు కావాలంటానికి. ఇప్పుడే కాదురా. టమాటా కోడిగుడ్డు తోటి 3 అట్ల తిన్నావు. టమాటా కోడిగుడ్డు తోటి 3 అట్ల తిన్నావు. గీడికి వచ్చేరాగా ఇంకా ఆకలి అవుతుంది దారా. అప్పాలు నేను ఏడుకని పోవాలి, ఏడాది తేవాలి. నిన్న తెచ్చిపెట్టే కదా ఇక మీటింగ్ అవ్వండి నాకు తెలివై నాకు అప్పాలు కావాలి. అబ్బో రాబడి రావే. అబ్బో మళ్ళీ వచ్చిందే పట్టు. అబ్బో నీ సొంతం పెడతావురా. నీకు అప్పాలే కావాలి కదా. రావాలి ఇట్రావే. ఏందో చెప్పు. మీ తమ్ముని నా సాగు తెచ్చినావు తల్లి. ఇంకో తప్ప మీ తమ్మునికి ఇట్టి పిలిపియకు. ఇది అప్పాలు కావాలంటే ఓ పని చేయాలి. చెవిటి పెట్టు. పారా అప్పాలు ఎన్ని తింటావు తినిపిత్తప్ప దా. అరే కైడోడా నేను కంతల సత్యమామ దగ్గర తీసుకుపోతా. రాగానే కొడుక ఎప్పుడు వచ్చినావు అంత మంచిదైనా అప్పాలు పెడతాడు. అప్పాలు పెడితే మా అక్క 4 తీర్లా చేసిందే బాపు. అవి తిని ముఖం కొట్టింది. మళ్ళీ అప్పాలు ఎందుకే అద్దు అను. అద్దంట పెడతాడు. మెల్లగా నీ బొత్త వలగా తిను. ఎంత తింటావో అన్ని తిను. మళ్ళీ ఇంటికి వచ్చినాక అక్క అప్పాలు అన్నావనుకో నీ కర్రె చెవులు కట్టుకు అనిపిత్తా. అర్థమైతుందా? మా తింటాడు కానీ ఎవరన్నా చూస్తే ఇజ్జత్ మనం పోతుంది. ఇవి లాస్ట్ ఇంకో తప్ప అప్పాలు అన్నవనుకో గుర్తు చిన్నబాబు చిన్నబాబు ఏది బిడ్డ ఇటుతో పడ్డది. కూసోమ్మా అల్లుడు కూసోరా లడ్డు. ఇటు ఊళ్ళో మొక్క నచ్చిన చిన్నబాబు. ఇక నిన్ను కూడా చూసిపోదామని వచ్చిన. అందరు కలిసిపోయినా అమ్మా? అందరం కలిసి వచ్చినాం. లడ్డు స్కూల్కి పోతానా మంచిగా? బడికి పోతానా? అవు బిడ్డ అల్లుడు అద్దానంగా 20 కిలోలు అప్పాలు చేసినావట కదా? చేసిన 20 కిలోల అప్పాలు చేసిన. మందికి అందరికి పంచి పెట్టిన. గుణం మంచి గుణం అల్లుంది. నువ్వు ఎన్ని కిలోలు చేస్తేంది బిడ్డ? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు చిన్నమ్మ చేసిన అప్పాలు రుచి చూడాలి. ఏం తినాలే చిన్నబాబు. రోజు ఇంట్లో తిని ఆష్టకు వచ్చింది. దాని ముఖమే కొట్టింది. తినబుద్ధి అయితలేదు. సరే నీ కోసం నేను తింటది పట్టుకరాపో. ఒక వారి ఏ పాడు తింటావో మొత్తం తిను.
మళ్ళా ఇట్లా అప్పాలన్నామనుకో మెడ చుట్టుతా. ఎందుకు మా అప్పాలంటేనే కక్కత్తాంది. తిను బిడ్డ తింటావారా? ఏ వద్దు తిను తిను మళ్ళీ మీ పెద్ద బాబు ఫీల్ అవుతుందా? ఇటు కూర్చో ఇటు కూర్చో. కూర్చో. నేను తిన్నా తిను. వాళ్ళు ఒక గారె తినరాదు. అబ్బా అద్దు మామ నాకు రోజు అవుతాను ఇంట్లో. ముఖం కొట్టింది నాకు తినబుద్ధి అయితే. అయ్యో తినరాదు మీ బాబు అన్నందుకు. తిను బిడ్డ తిను. అట్లా తీసుకొని నోట్లేసుకో. అంటే ఇక అత్తమ్మ లెక్క చేయకపోయినా కానీ మంచిగా చేసింది. కానీ మేము బాగా చేసుకున్నాం కదా మామ. 20 కిలోలు కాబట్టి మీరు ఇద్దరు కాబట్టి 5 కిలోలు కాబట్టి మంచిగా చేసుకున్నారు. వాళ్ళు వచ్చి చేతి కూడా మంచిది. చిన్న బాబు చిన్నమ్మ అప్పలు మంచిగా వేసింది. తినా అనుకున్నా కానీ తిన్నా. ఇంకొన్ని రేపు సరే తీసుకొస్తుంది. మన ఇంట్లో మంచిగా లేవారా? ఏ మంచి లేవు. మన ఇంట్లో గన్న అప్పాలు ఉన్నాయి తినచ్చు కదరా. నేను కడుపు కక్కచ్చరాక తిను. ఇంటికి పోయినాక అప్పాలన్నాం అనుకో వస్తుంది. ఇదరా తిను. మన ఇంట్లో గన్నిగానే ఉన్నాయి తినచ్చు కదరా. ఈయనకి మన ఇంట్లో కంటే మందియే బాగా నచ్చుతాయి. అత్త మంచిగా చేసినట్టున్నది. పోడు మా ఇంట్లో తినలే 2 తినాక అబ్బో అక్కువ అద్దే కడుపు ఉప్పింది అనేటోడు. ఓరంది కడుపు పెద్దది ఉన్నట్టుంది. అత్త చేసిన అప్పాలు కానీ అలా చిన్నగా చేసిన అప్పాలని తింటాడు. మా చిన్న ఆయన అప్పాలు మంచిగా చేసింది. ఏంటో మీ తమ్ముడు బువ్వ తిన్నట్టు తింటాడు అప్పాలు. మన ఇంట్లో అన్ని కిలోలు ఉన్నాయి. మీ చిన్నమ్మోళ్ళే నచ్చినాయారా? మీ బాబోళ్ళే నచ్చినాయా? మీ అక్క చేసిన నచ్చలేదా? చిన్న బాబు ఇంకొన్ని లేవా? తీసుకొస్తావురా. కొన్ని రేపు ఇక ఇదేంది మన ఇంటికాడ తినడు మన ఇళ్ళల్లో బాగా తింటాడు. కదేమిగా మళ్ళీ అప్పాలన్నాం అనుకో సరిపోయినాయి అరా అప్పాలు. ఇంకా కావాలా? చిన్న బాబు అప్పాలు లేమంటే సంచి పట్టుకొచ్చినావు. అరే కొడుక అప్పాలన్నీ అయిపోయినాయిరా. ఎగ్గిపోయి మిగిలినాయి. తిను. లేవురా ఒక్కట్లేవు. అయ్యో అయిపోయినాయా చిన్న బాబు? ఉన్న కాడికి తింటది. అవునే రావాలి. మన ఇంట్లో గన్ని కిలోలు ఉన్నా ఒక్కడు ముట్టలే. మీ చిన్న బాబాల ఇంటికి రాగానే ఉన్నాయి అన్ని తిన్నాడేందే. అయితే మామ ఇక పొద్దు పోతుంది మేము పోయేస్తాం. పారా అసలు వీళ్ళు ఇంట్లో అప్పాలు చేసుకున్నారా చేసుకోలేదా? మా ఇంట్లోకి వచ్చే తినాలని ఉన్నదా? మొత్తం ఖాళీ చేసిపోయినరు. లచ్చచ్చి ఇప్పుడు ఏమంటుందో ఏమో నాకు భయం ఉన్నది. అబ్బా కొడుక మీ తమ్ముడు 8 కిలోలు అప్పాలు తిన్నాడే. ఇది కడుపు ఆకాయ. ఇంకో దాప అప్పాల జోలు తిస్తావారా? అగో మాట కూడా వెళ్తలేదు. పాము మింగిన కప్పలెక్క అంత పొడతా నిన్ను. దా ఏమైనా లచ్చి 4 రోజులకు వస్తా అని 10 రోజులకు వచ్చినావు. ఇంకో 10 రోజులు ఉండపోయినావు. నేను ఏంటన్నా పోనీయా? ఓ నెలమొక్క పొడా నేను పోయింది మా తమ్ముని వాళ్ళ ఇంటికే. ఓ 4 రోజులు వండుకొని తినక బరువు అవుతుందా? మాసాలు కానీ ఆకలి అవుతుంది. అన్నం వండుకో. మా వండుతా. ఓ నెలమొక్క పొడా అప్పాలని ఏమైనా? నువ్వు 4 రోజులకు వస్తా అని 10 రోజులకు వచ్చినావు. నేను అడ్డుకోలేదు. అప్పాలన్నీ తిన్నా. ఏం చేయమంటావు? సాగు అంటావు ఏంది? నాకు ఒక్క అప్ప ఉంచకుండా మొత్తం నువ్వే తింటావు. నిన్ను అక్క రాయే అక్క రాయే. ఏమైందిరా? అప్పలు కావాలి.
అన్నావు అనుకో నిన్ను ఏం చేయాలరా? మీ చిన్న పాప వాళ్ళ ఇంటికి తీసుకుపోయినావా? 8 కిలోలు అప్పాలు తిన్నాడు, మళ్ళీ అడగని అన్నాడు. వేరే వాళ్ళ ఇంటికాడ మళ్ళీ 2 కిలోలు అడగచ్చినా. నేనేం చేయాలరా? నువ్వు అప్పాలకు వచ్చినావా మీ అక్క చూస్తానని వచ్చినావా? రావాలి, నీ దండం పెడితేనే నీ తమ్ముడిని మేపుడు నాతోడు కాదు. నీకు విడాకులు ఇవ్వంటే ఇస్తా కానీ నీ తమ్మునికి నేను అప్పాలు అడక్కరానే, నేను ఏడు కానిపోవానే. నీ దండం పెడతారా? కోడి కూర తెస్తా, కడుపు నిండా తింటూ పారా. నాకు అప్పాలు కావాలి. అయ్యో 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 అయ్యయ్యో అది ఇచ్చించేది పోతలేదా? నేను వరుతుంది వచ్చిందారే మందిలో పోటీ అడకత్తే నా ఇచ్చే వారే పోతాదే. ఇగో మనిషి ఈ ఒక్కసారి అడకరాపో, రేపు అని ఊరికి పంపిస్తా. మానం నానం ఇచ్చేసి అన్ని ఇస్తాను కానీ నీ తమ్ముడు పైసలు లేదు. నన్ను ఎందుకు పిలిపించినావు? అప్పాలు చేస్తానని. ఏడు అక్కరా లోపలికి వాయ్యా. అబ్బా ఈ కమలక్క మా ఎత్తుంది అడిగితే మొన్న చేసుకున్నారు. అక్క ఓ అక్క 2 అప్పాలు రాదు. ఈ మొగలందరం కూడా అడుగుతా. నీ అబ్బా బామ్మర్ది కోసం బాగా అప్పాలు ఆడుకుంటున్నట్ట గివే కావచ్చు. ఏ జన్మలు రాసి పెట్టున్నదేమో. మొగిలండా ఓ మొగిలండా 2 అప్పాలు ఉంటాయే రాదే. ఏ పాడు తింటావో తినరా సాలేగా ఇక. ఛీ అబ్బా ఈ లచ్చన్న ఇల్లు ఒకటి ఉన్నది, అని నడుకొని పోతిగా ఆయనకి బరాబర్ సరిపోతాయి. లచ్చన్న ఓ లచ్చన్న 2 అప్పాలయ్యే. అయ్యో ఈ సకిన అప్పాలే చేసిరా? గ్యాదలు చేయలేదా? చేయలేదు. ఏమైందో రావాలి? బామ్మది తెచ్చిన దారిరా. ఇంకో కూసారా? కూసా కూసావే. తినరా బామ్మారి, తిను మంచిగా తిను. ఎట్లున్నాయిరా? అక్క ఇది సరిపో, బాగా ఇంకా అక్కరమ్మను. ఏంది సరిపోలేదారా? ఓ మనిషి మన పక్కూర్లా పద్మక్కలు చేసినట్టున్నారు, పోయి అడకరాపో. ఆహా ఎంత మంచి పిల్లానివే నువ్వు. ఉమ్మా, ఉమ్మా. మీ తమ్ముని కోసం ఈ ఊళ్ళో అయిపోయింది, పక్క ఊళ్ళో పోయి అడకరావన్నా, పక్క ఊళ్ళో పోయి అడకరావన్నా రా. సరే నేను వచ్చరాకి ఇన్నే ఉండురి, ఎటు పోకూరి కదులద్దు. మన పద్మక్క పనికి పోతుంది. నేను కూడా కొంచెం చూస్తా. నీ అబ్బా హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి, సంక్రాంతికి అప్పాలు తిన్నా.